ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 8 ప్రభు దినం. నేటి లేఖన పఠనం యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి 18 వచనాలు. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము. వ్యాఖ్యానాంశం: దేవుని సన్నిధిలో మౌనము వహించుట. వ్యాఖ్యానాంశం: దేవుని సన్నిధిలో మౌనము వహించుట. వ్యాఖ్యానం: సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక అని యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో మొరపెట్టాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనములో ఎలీఫజు అతనితో చెప్పిన మాటలను కూడా ఇక్కడ పోల్చి చూడండి. దేవుడు తన మొర విననివాడని, తాను సమీపింపలేనివాడని తాను భావించిన ఈ దేవుడు ఇప్పుడు తన ఆశను తీర్చుచున్నాడు. గాని యోబు తలంచిన విధంగా కాదు. తన ప్రశ్నలకు జవాబులు ఇవ్వటానికి బదులు దేవుడు అనేక వరుస ప్రశ్నలు యోబును అడుగుతున్నాడు. మన ప్రభు అయిన యేసు కూడా తనతో మాట్లాడటానికి వచ్చిన అనేక మందితో తరచుగా ఇదే విధంగా ప్రతిస్పందించినట్లు గమనించగలం. ఉదాహరణకు లూకాసు వార్త 10వ అధ్యాయము 25-26 వచనాలు, అలాగే లూకాసు వార్త 20వ అధ్యాయము 2, 3, 4 వచనాలు, అలాగే 21, 22, 23, 24 వచనాలు ఈ సందర్భంలో చదవండి. యోబు తన గురించి తాను కలిగి ఉన్న గొప్ప అభిప్రాయమును బట్టి తాను తగ్గించుకోవలసి వచ్చింది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం చదవండి. అందువలన దేవుడు యోబును ఈ ప్రశ్నలు వేయటం ద్వారా యోబు ఎంత అల్పుడో ఎంత అజ్ఞానియో తెలుసుకొనినట్లు దేవుడు చేస్తున్నాడు. పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కూడా ఇదే విధమైన అనుభవంలోనికి వస్తారు. అందుకే గొప్ప శాస్త్రవేత్తలు ఎంతో అణకువ కలిగి ఉంటారు. మనిషి వింటూ ఉంటే దేవుడు మాట్లాడతాడు అని ఒక వ్యక్తి చెప్పాడు. దేవుడు ఎంతో ఓర్పు గలవాడు గనక యోబు మరియు అతని 3 స్నేహితులు దేవుని గురించి తప్పుడు అభిప్రాయాలు చెప్పుచున్నాను ఎంతో కాలం మౌనం వహించాడు. ఇప్పుడు వారి మాటలను ఖండించమని దేవుడు ఎలీహుకు సూచించుచున్నాడు. చివరకు అందరూ మౌనం వహించగా ఇప్పుడు దేవుడు మాట్లాడబోచున్నాడు. ఎప్పటికీ ఆయన మాటే ఆఖరి మాటగా నిలుస్తుంది. దేవుడు తన స్వరమును వినిపించి కలవరపడిన మన హృదయములకు విశ్రాంతినిచ్చునట్లు కొన్ని పర్యాయాలు మౌనంగా ఉండటం మనం తప్పక నేర్చుకోవాలి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.